యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పాకిస్తాన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పారు సార్. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పారు. జస్ట్ పాకిస్తాన్ వాళ్ళ కోసమే మీరు ఇది చేశారా, లేకపోతే అసలు మన దేశంలో ఎవరెవరు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు అనేది కనుక్కోవడానికి ఇట్లాంటిది ఏమన్నా ప్రారంభించారు? ఎందుకంటే మొన్న గుజరాత్లో బంగ్లాదేశీలకు సంబంధించి బుల్డోజర్స్ పూర్తిగా వాళ్ళ దాని మీద మీరు ఒక వాళ్ళు అక్రమంగా విదేశాలకు దేశంలో చొరబడి ఆ లెక్క అంతా తేలిందా అంటున్నా నేను. దేశవ్యాప్తంగా ఉన్న లెక్క అంతా తేలిందా, ఎవరెవరు ఎంత అనేది తేలిందా అంటున్నా. అదంతా కొత్త దేశ భద్రతకు సంబంధించిన విషయాలండి. అది జరుగుతున్నాయి అవి. లేకపోతే ఈడొక్కడు ముల్లా అనుకుంటా అల్లా అనుకుంటా మళ్ళీ ఇది ఒక సమస్యలు సృష్టిస్తారు. కాబట్టి అది ఏ రకంగా చేయాలో ఆ రకంగా చూస్తాం. ఓకే, మాకు చివరికి దేశం ముఖ్యం, దేశ భద్రత ముఖ్యం. దీని కొనసాగింపుగా సార్, మొన్న మెదక్లు జిన్నారంలో మదర్సాలకు సంబంధించిన ఇష్యూ ఒకటి వచ్చింది. అంటే మన విగ్రహాల ధ్వంసం కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకు? మదర్సాలో ఎవరు ఉంటున్నారు? దాని మీద దృష్టి ప్రభుత్వాలు సారించట్లేదా? ప్రభుత్వ ప్రోత్సాహమే కదా ఇది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కదా జరిగేటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా అవన్నీ జరిగేటి. దేవాలయ భూమి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రచారంలో అన్నాడు కదా, దేవాదాయ భూములను కూడా ముస్లింలకు ఇస్తానని. అదే ఆ ముస్లింలకు ఇచ్చాడు, ఆయన చెప్పింది చేస్తున్నాడు. తప్పేముంది? ఎన్నుకున్నట్టు మనకు బుద్ధి ఉండాలి హిందువులకు. ఆయన చెప్పాడు కదా, బహిరంగంగానే చెప్పాడు కదా, హిందూ దేవాలయ భూములని ముస్లిమ్స్కి ఇస్తానన్నాడు. అదే ఇచ్చాడు, మద్రాసాకి ఇచ్చాడు. ఆడ ఏదో ఇక్కడ చేవెళ్ళనో ఇక్కడ తాండూరులోనో మీటింగ్ పెడితే ఒక 3 కోట్లు ఇచ్చాడు. మన రంజాన్కి 70 కోట్లు ఇచ్చాడు. నెలంతా మొత్తం 24 గంటలు ఏమన్నా చేసుకొని హైదరాబాద్ని అన్నాడు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 24 గంటలు రంజాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏం చేస్తారంటే రాత్రి ఎందుకు అంటే ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేది, ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసేది, ముస్లింలను బుజ్జగింపు రాజకీయాలు చేసేది. అసెంబ్లీలో మాట్లాడాలంటే కూడా అక్బర్ భాయ్ తెలుగులో మాట్లాడొచ్చని స్థితికి దిగజారిపోయిందండి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతే కదా, మాట్లాడాలంటే నీ భాష, ఇది మాతృభాష, ఇది తెలంగాణ భాష, తెలుగులో మాట్లాడాలంటే అక్బర్ భాయ్ తనకు పర్మిషన్ ఇస్తే నేను తెలుగు మాట్లాడచ్చు అనే నీచ స్థాయికి దిగజారిన ఈ రాష్ట్ర ప్రభుత్వ నేతల్ని ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామండి? సుమారు ఇప్పటికే 30 మందిరాలు నిత్య పూజలు లేవు పాత బస్తీలా. ఇక్కడ ఎక్కడో కాదు, పాకిస్తానో బంగ్లాదేశో కాశ్మీరో కాదు, ఇక్కడ పక్కన. ఇంకా నీవు పోతే ఒక గంట, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోతావు. హిందువులని ఇక్కడ హిందువులను తరమలేదా, హిందువులను చంపలేదా, 6 నెలల గర్భవతులని అత్యాచారం చేసి కత్తులతో కడుపు చీల్చలేదా? ఎక్కడది? పాత బస్తే మూసి పక్కనే చాదరగడ్డ తాడిన తర్వాతనే. ఎక్కడున్నారు హిందువులు? మీరు అధికారంలోకి వస్తే అదేముండదా సార్? మొత్తం పాత బస్తీ ప్రక్షాళన చేసేస్తారా? మొత్తం సెటరేట్ అయిపోతుందా ఎవ్రీథింగ్? 100%. అది రాసిపెట్టు. ఒక్కటి అదే కాదు, ఇంకా హిందువులు ఆత్మగౌరవంతో బతకచ్చు తెలంగాణలో. శివాజీ విగ్రహం పెట్టాలంటే ఎవడు పర్మిషను? గణేష్ మండపాలు పెట్టాలంటే ఎవడు పర్మిషను? సార్ 2 వర్షన్స్ వినిపిస్తున్నారు సార్. ఇక్కడున్న ముస్లిమ్స్ అందరు తీవ్రవాదులు కాదన్నారు, పాకిస్తాన్ వాళ్ళు కాదన్నారు, మనమంతా హిందువులము ఏకం కావాలి అంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీరు వేరియేషన్ మాట్లాడుతున్నారు. ఎట్లయితారు అట్లా? వేరియేషన్ ఏంటంటే ఉన్నది చెప్తున్నాం. ముస్లింలు అందరూ తీవ్రవాదులు గారు. తీవ్రవాదులు ఎక్కడైతే ఏ సంఘటన దొరుకుతుందో వాళ్ళు మాత్రం దొరికిన మాత్రం తీవ్రవాదే. తీవ్రవాది మాత్రం ముస్లిమే. ముస్లింలు మాత్రం తీవ్రవాదులు గారు. అందరూ ముస్లిం తీవ్రవాదులు గారు. కానీ తీవ్రవాదులు అందరూ ఎవరైతే ముస్లిమ్స్ దేశ సంఘటనలు అన్ని తీవ్రవాదుల్లో ముస్లింసే. అంటే దాని అర్థం ఏంటంటే ఒకటండి, వాళ్ళకి చెప్పే గ్రంథం, మత గ్రంథాలు, వాళ్ళకి నేర్పే మద్రాసాల విద్యలు, అడుగడుగున్న హిందుత్వం మీద విషయం నింపుతున్నారు. పుట్టిన నుంచే పసిబిడ్డలళ్ళు 10 ఏళ్ల వయసులో తుపాకులు ఇచ్చి ట్రైనింగ్లు చేస్తున్నారు. 18 ఏళ్ళు రాగానే లవ్ జిహాదులు చేపిస్తున్నారు. ఇంకా సినిమా జిహాదులు. ఆడికి అమీర్ ఖాన్ మూవీ చూడాలి మేము. అమీర్ ఖాన్ గారిది, షారుఖ్ ఖాన్ గారిది, సల్మాన్ ఖాన్ గారిది. ఇంకోటి ఉండడు మా హిందువులలో, ఒక అందగాడు ఉండడు, ఒకటి హీరో ఉండడు. మళ్ళీ పెద్ద జోగుదుడు హీరోయిన్లు హిందువులు. లవ్ జిహాదుడు ఎంత పర్ఫెక్ట్గా చేస్తారు సినిమా ఫీల్డ్లో కూడా. ఆడ 60 ఏళ్ళు వచ్చిన షారుఖ్ ఖాన్ ఆడే ఉండాలి హీరో, సల్మాన్ ఖాన్.
ఇదంతా ఒక జియాద్ అండి, ఇదంతా ఒక సినిమా జియాదు, లవ్ జియాదు, ల్యాండ్ జియాదు, టెంపుల్ జియాదు. మీరు టెంపుల్స్కి వెళ్ళండి, ఆ టెంపుల్స్ ముంగడంతా ఈ తుర్కోలకే ఉంటాయి, ముస్లిమ్సే ఉంటారు షాపుల్స్ అన్నీ. అది ప్రత్యేకమైన ప్రణాళిక. హిందువులు గ్రహించాలా, ఇది గ్రహించకపోతే జాగ్రత్తగా ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి మనని మనం భద్రతగా ఉంచుకుంటూ భవిష్యత్ తరాలకు ఏదైతే ఆస్తులు సంపాదించుకుంటున్నారో మీ పిల్లలు తింటట్లు, లేకపోతే ఎవరు పుట్టిన పిల్లలు తినకుండా చూసుకోండి అని నేను అంటాను. యా, ఆల్ రైట్ సార్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ సార్. సార్, నక్సలిజం కర్రెగుట్టలో ఏం జరుగుతోంది? నక్సల్స్ అనే పదం లేకుండా చేస్తామని అనుకున్నారు, ఆపరేషన్ కగార్ అన్నారు. కర్రెగుట్టలో ఇక ఎంతమందినో 28 30 మందినో చంపినామని అన్నారు. ఒక్కళ్ళను కూడా చంపలేదు. ఎందుకని రాంగ్ ప్రోపగెండా చేస్తున్నారు? అంటే నక్సల్స్ మీద మేమేదో ఆధిపత్యం చెలాయించినాము ఆ టైప్లో మీరు ఎందుకు ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేసిర్రు? అట్లా రాంగ్ ప్రోపగెండా ఎందుకు చేసిండ్రు అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. అది మీడియాకి సంబంధించిన విషయం అండి. మీరేదో రాసుకొని అక్కడ ఏం జరిగిందో చెప్తాను. అదేదో మీడియాకి సంబంధించిన విషయం. నువ్వేదో రాసుకొని యూట్యూబర్లలో ఏదో పెట్టుకున్నంత మాత్రాన ప్రభుత్వం తరపు నుంచి ఏం ప్రకటన రాలేదు, ప్రభుత్వం నుంచి ఏం రాలేదు. రెండోది, కర్రెగుట్టల ఎర్రగుట్టల నక్సలిజం, నక్సల్స్, దిస్ ఇస్ సబ్జెక్ట్. ఇప్పుడు నక్సలిజం అవసరం లేదండి. ఈ ఆధునిక భారతంలో పురోగతి సాధించిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒకప్పుడు ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన ప్రభుత్వం అంతరంగాలు పెంచి అడుగడుగున అసమానతలు పెంచి అభివృద్ధికి దూరం చేసిన పల్లెలు, అభివృద్ధికి దూరం చేసిన ప్రాంతాలల్లో నక్సలిజం డెవలప్ అయిందండి. మీరు ఆ సబ్జెక్ట్లో కూడా వెళ్ళాలి, ఏదో నోటికి వచ్చిందంటూ మాట్లాడడం కాదు. మారుమూల పల్లెలల్లో ఈ పెత్తందారి వ్యవస్థ, దొరల వ్యవస్థ, అగ్రవర్ణాల వ్యవస్థ అప్పుడు ఒక 50 ఏళ్ళ కింద అదే ఉండే. ఎవడు అద్దన్నా కాదన్నా అవునన్నా కుల వ్యవస్థ ఒక దారుణమైన ఉండే, అగ్రవర్ణాల దాష్టికాలు అట్లుండే. కాబట్టి ఆ టైంలో అది ఆ ఉద్యమం, ఆ నక్సలిజం ఎంటర్ అయింది. 1967లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయింది. శ్రీకాకుళం నుంచి నక్సల్బరీ ఉద్యమం 67లో ఎంటర్ అయింది. ఆ కాంగ్రెస్ ఎన్కౌంటర్లు చేయడం అది జరిగింది. కానీ మేము అదే చెప్తున్నాం, నక్సల్స్ ఎవరో కాదు మా బిడ్డలు, నక్సల్స్ ఎవరో కాదు మా భారతీయులు. మేబీ బస్తర్ లాంటి వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలు ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో 6G 5G టెక్నాలజీ వచ్చిన సమయంలో ప్రపంచమంతా ఒక రకంగా పరుగులు పెడుతున్న సమయంలో ఆదివాసీ బిడ్డలకు స్కూళ్ళు లేకుండా, రోడ్లు లేకుండా, కమ్యూనికేషన్ లేకుండా, కనీస సదుపాయాలు లేకుండా మీరు విద్యాంశం సృష్టించుకుంటూ అపోహలతో అమాయకులను చంపుకుంటూ ఇంకా ఇప్పటికి తుపాకీ కొట్టంతోనే రాజ్యం వస్తుంది అనుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా మీరు ఇప్పటికి కూడా చేయడం అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు ఉండేనచ్చు 50 ఏళ్ళ కింద, నేను అంత డెప్త్గా పోవట్లేదు. అవును, రైట్, 50 ఏళ్ళ కింద మనకు తెలుసు అడుగడుగున భూస్వామ్య వ్యవస్థ, నిమ్న వర్గాల మీద, బలహీన వర్గాల మీద అగ్రవర్ణాల దాడులు, అత్యాచారాలు, హత్యలు. అప్పుడున్న ఒక మారుమూల ప్రాంతం ఇంత టెక్నాలజీ లేదు, ఈ రకమైన డెవలప్ లేదు, ఈ రకమైన ట్రాన్స్పోర్ట్స్. కానీ ఇప్పుడు అన్ని ప్రపంచం అంతా ఉరుకలెత్తుతున్నదండి. ఈ టైంలో చంద్రమండలంలోనే మంచి కాలు పెట్టే టైంలో నువ్వు ఇంకా ఆదివాసులని బెదిరించుకుంటూ చంపటం, విద్యాలయాలను వేల్చేయటం అవసరమా? వైద్యాలయాలను వేల్చేయటం. ఏ వెనుకబడ్డ వర్గాల గురించి చదువు, విద్య, వైద్యం, ఉపాధి కావాలని పోరాడుతున్న మీరు వాళ్ళకి కనీస అవసరాలను ధ్వంసం చేస్తున్నారు. సరే సార్, ఆదివాసీలు 50 ఏళ్ల క్రితం ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు సార్? అంత మంచిగా అయిపోయిందా? అంత మంచిగా ఎప్పుడు కాదండి. మనిషి పుట్టిన 20 లక్షల సంవత్సరాలు అయింది. అప్పుడున్నది ఇప్పుడున్నదా? మరి వాళ్ళ కోసమే అంటున్నాను. వాళ్ళ కోసమే అదే చెప్తున్నాను కదా. ఉండేదంటే ఇప్పుడు సమాజంలో కలపాలి కదా వాళ్ళని. ఇప్పుడు అక్కడ వాళ్ళ కనీస అవసరాలు కూడా మీరు ధ్వంసం చేస్తూ, లేదు అక్కడ అమాయకమైన కొంతమంది మీరు చెప్పుడు మాటలు విని అమాయకులను చంపేయటము. ఇప్పుడు నిన్ననే కదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో చంపిన వాడికి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా. నీకెట్లా భార్య పిల్లలు ఉంటారు, వాడికి కూడా భార్య పిల్లలు ఉంటారు కదా. నీ రాజ్యాంగాన్ని మమ్మల్ని ఇప్పుడు ఒకటేనండి, పెన్నా గన్నా ఈ రెండు నిర్ణయించుకోవాలి భారతదేశంలో. భారతదేశంలో ఎప్పుడైతే మనం భారత రాజ్యాంగం రాసుకున్నామో, బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, అది పెన్నును పట్టుకుంటావా, గన్నును పట్టుకుంటావా నిర్ణయించుకోవాల్సింది. అది మీరు ఏదో ఇష్టం ఉన్న ప్రశ్నలు అడుగుతాం కదా అంటే మేమేమంటున్నాం, రండి జనశ్రీవన సభలో కలవండి, మీ శక్తి, మీ యుక్తి, మీ తెలివి, మీ ధైర్యం, మీ ఆశయం మాకు ఇవ్వండి, అందరం కలుద్దాం, మీరు మేము రాజకీయాలు కూడా రండి. సీతక్క మంత్రి కాలేదా సీతక్క? పంచాయతీరాజ్ మంత్రి, ఈరోజు అన్ని పోర్టుపోలిల మంత్రి, ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న మంత్రి, సెల్యూట్లు కొట్టించుకుంటున్న మంత్రి. రండి, వెల్కమ్.
నిజాయితీ పరులు, నీతి పరులు అడవులలో ఎందుకు చేస్తున్నారు? అందుకే కదా సార్ వాళ్ళ తరఫున నిలిచింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు ఇట్లా అమాయకులను చంపుతున్నారు, చర్చలకు వాళ్ళు సిద్ధంగా ఉన్నా సరే మీరు చర్చలకు విలువకుండా బుల్డోజ్ చేస్తున్నారు, చంపడమే ఎజెండాగా పెట్టుకున్నారు అనేదే కదా. రైట్. అయితే ఒకటి మీకు చెప్పాలండి, ఇంద్రవేలి సంఘటన, హత్యలు మామూలు గిరిజనులు అండి, అమాయక గిరిజనులు. మాట్లాడటం కూడా రాదు అప్పటికి 81, 82 ఆ ప్రాంతంలో మాట్లాడటం కూడా రాదు వాళ్ళకు. ఇప్పుడైనా మాట్లాడుతున్నారు 40 సంవత్సరాల తర్వాత, 45 సంవత్సరాల తర్వాత. ఏరులు బారిచ్చిండ్రండి కాంగ్రెస్ ప్రభుత్వం, రక్తం బారిచ్చింది. అమాయక గిరిజనులు అండి. మీరు వెళ్ళండి దయచేసి, భవిష్యత్ తరాలకు చెప్పండి ఇంటర్వ్యూ ద్వారా. ఈ కాంగ్రెస్ ద్వంద్వ నీతి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకు సంస్కరణ చేస్తున్నది, సంతాపం తెలుపుతున్నది అంటే అంతకులే సంతర్పణ సభలు చేస్తున్నారండి. ఈ కొడుకులు అనుకుంటుండొచ్చు పైన భగవంతుడున్నాడు, ఇది కూడా అదేనండి. నక్సలిజం మేము అంతర్గత చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వందలాది మంది లొంగిపోతున్నారు, వందలాది మంది జనజీవన స్రవంతికి వస్తున్నారు. అంటే కొన్ని ఇంటలెక్చువల్స్ ఉంటాయండి, ఒక డిపార్ట్మెంటల్ వైజ్ జరుగుతుంటే చర్చలు ఏది జరపాలా, ఏ రకంగా జరపాలా, ఒక్కొక్కరు విధానం వేరే ఉంటుందండి. ఫస్ట్ మీరు గన్నులు అక్కడ పెట్టండి, రండి. మీ వాళ్ళే చాలామంది లొంగిపోతున్నారు, సానుభూతి పరులు చూడండి. రోజు సానుభూతి పరులు, నక్సల్స్ చాలామంది వందలాది వేలాది మంది లొంగిపోతున్నారు. ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది, వాళ్ళకి నమ్మకం కలిగించాము. కానీ నేను బహిరంగంగా చెప్తున్నా, ఒకప్పుడు నేను అంటే నాకు అది ఒక నక్సలిజం ఏదేమైనా ఆశయం నచ్చుతుంది నాకు, వాళ్ళ దారి ఏదైనా నాకు అలా ఫైనల్ కన్క్లూజన్ పేదవాడికి భూములు కావచ్చు, వైద్యం కావచ్చు, కనీస అవసరాలు కావచ్చు, విద్య కావచ్చు, అవి నాకు చిన్నప్పటి నుంచి మేము ఆ ప్రాంతంలో నక్సలిజం ప్రాంతంలో పుట్టి పెరిగాము కాబట్టి అది నచ్చుతుంది. కాబట్టి నాకు ఒక రకంగా ఆవేదన అది. ఎందుకంటే నేను ఇష్టపడే మనుషులు, ఎందుకంటే ఏం కోరుకుంటారండి వాళ్ళు అంటే ఒక రకంగా చూసుకుంటే మనమన్న ప్రతిదానికి చిన్నదానికంటే నాకు పేరు రావాలా, మీరు యాంకర్గా పేరు రావాలా, నాకు ఏదో ఫేమ్ కావాలా రాజకీయాలు, ఏం కోరుకుంటారండి? అడవులల్లా అన్నీ వదిలిపెట్టిపోయి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, చెల్లెళ్ళని వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టి, పుట్టిన ఊరును వదిలిపెట్టి, పెరిగిన ప్రాంతాన్ని వదిలిపెట్టి, చదువుకున్న చదువును వదిలిపెట్టి, డాక్టర్లు, ఇంజనీర్లు అడవులలో పోయి ఆశయం గొప్పది, ఆచరణే ఇప్పుడు సాధ్యం కాదు. నేను అదే అంటున్నాను, ఇట్లాంటి నిజాయితీ పరులు అడవులలోకి వెళ్ళి ఎన్కౌంటర్లు అయ్యే మీరు సమాజంలోకి రండి. అసలు నిజమైన దుర్మార్గులు సమాజంలో ఉన్నారు, నిజమైన దుర్మార్గులు రాజకీయ వ్యవస్థ ఉన్నారు, నిజమైన దుర్మార్గులు వ్యాపార వ్యవస్థలు ఉన్నారు, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నారు. దాన్ని రండి దయచేసి, మేము అందరం కలుద్దాం. నిజంగా మీ అవసరం అడవులలో లేదు, మీ అడవులు జనసామూలాలు ఉంది. ఈరోజు రాజకీయ వ్యవస్థ శాసిస్తున్నది. ఈ ఉచితాలు అనుకుంటా, అదనుకుంటా, ఈ పేద ప్రజలను మోసం చేసుకుంటా, ఇప్పటికి 75 సంవత్సరాల తర్వాత ఉండడానికి ఇల్లు లేకుండా, సరిగ్గా నిన్న కూడా ఏదో వైద్య సదుపాయాలు లేకుండా ఏదో దారి మధ్యలో డెలివరీ అయినట్లు. ఇంకా ఇప్పటికీ పొద్దుగాల చూస్తే వడ్ల కళ్ళాల వడ్లు కొట్టుకపోతున్నాయి వర్షాలకు, అకాల వర్షాలకు. ఇట్లాంటి వ్యవస్థలని దయచేసి మీరు అడవులలో కాదు, మీరు ఉండాల్సింది జన సమూహాలల్లో, రాజకీయ వ్యవస్థలలో. లేదు మంచిగా చదువుకొని మీలాంటి తెలుగు పరులను తయారు చేయండి. మీరు ఎట్లయితే తెలుగు పరులు యూనివర్సిటీలో చదివి మీరు అడవులలోకి వెళ్ళారో మీలాగా తయారు చేస్తే IAS IPSలను చేద్దాం, ఎంతో కొంత మారుస్తాం సమాజం. ఇప్పుడు మీ ఆలోచన పరిధి మార్చండి, అడవులోకి వెళ్ళి ఆధునిక యుగంలో తీసుకురామని నేను బహిరంగంగా చెప్తున్నాను నక్సలైట్లకు. ఎందుకంటే నాకు అదొక ఆవేదన, నాకు బాగా కనెక్ట్ అయిన ఇష్యూ అది. నక్సల్స్ వాళ్ళ ఆశయం, లక్ష్యము, ఆచరణ ఒక్కటి కరెక్ట్ కాదు. బహిరంగం కూడా నక్సల్స్ ఇప్పుడు అవసరం లేదు, ఇక్కడికి రావాలి. వేలాది కోట్ల అవినీతి అండి, నోటికి వచ్చినట్టు దోసుకుంటాడు. 90,000 కోట్ల దొరికిన కాళేశ్వరం ఎట్లా కూలిపోతుందండి? రమ్మని ఒక నక్సలైట్ లెటర్ ఇచ్చిన కొడుకులు కాంట్రాక్టర్ అందరూ ఎట్లా కడతారు? ఈయన కొడుకులు అంటున్నారు కదా, ఎవడెవడైతే అంటున్నారో రాజకీయ వ్యవస్థలా ఇదే ఒక్క అదే చెప్తున్నాను కదా, 90,000 కోట్ల ఎట్లా పోతుందండి పేద ప్రజల డబ్బు? ఎవరికి లేదు. మరి ఏం చెప్తున్నది ప్రభుత్వం? 8,000 కోట్ల అవినీతి అసెంబ్లీలో మాట్లాడతాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఏది అది నల్గొండది పవర్ ప్రాజెక్టు. ఎవరు తింటున్నాడండి 1,000 కోట్లు? రండి నక్సలైట్స్, మీరు ఇప్పుడు ఇక్కడికి రండి, కొడుకులకు సమాధానం చెప్పుదాం. రండి, 100% మీ అవసరం ఇప్పుడుంది పేద ప్రజలకు, ఇక్కడుంది మధ్యతరగతి ప్రజలకు. ఎవడు పడితే వాడు అంటాడు, ఈ రేస్ అంటాడు, 55 కోట్లు ఈడి సొమ్ము పంపించినట్టు. కాబట్టి నక్సల్స్ ఇప్పుడు అడవిలో కాదు, సమాజంలో అవసరం, ముఖ్యంగా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు. లక్షల కోట్ల అవినీతి అండి.
మీరు జీవితాల్లో అనవసరంగా ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అక్కడ మీ ప్రాణాలు విలువైనవి. మీరు నిజాయితీపరులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, దయచేసి రండి. మీరు ఎవరో కాదు, మా బిడ్డలు, మా కుటుంబ సభ్యులు. ఇలాంటి వాళ్ళు వస్తే సమాజం కొద్దిగా క్లీన్ అవుతుంది. తుపాకీలు వదిలి జనజీవ స్రవంతిలోకి కలవాలి, అట్లాగే అవగాహన కల్పించాలి. అదే కదా సార్? అంటే అవగాహన కల్పించడం ఇప్పుడున్న ఆధునిక పద్ధతులలో మీరు రావాలా రంగం. ఇప్పుడు మంచి ఒక మేధావి పెట్టు, నువ్వు ట్రైన్ చేయి. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ అశోక్ నగర్లో ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టు, 50 మంది ఐఏఎస్ ప్రొడ్యూస్ చేద్దాం. మళ్ళీ ఆ రావు ఈ రెడ్డి మళ్ళీ ఇదే వచ్చారు కదా రాజ్యంలోకి. మీరు ఒక పేదలను తీసుకుందాం, పేదలని మధ్యతరగతి తీసుకుని ఒక జెమ్స్ని తీసుకుందాం. మీరు అడవులలో వందలాది వేలాది మంది అమ్మా, మీరు ఒక మేధావులు. కొన్ని చెప్పలేను, ఎందుకంటే ఈరోజు నేను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాను కాబట్టి కొన్ని సమస్యలు ఆ భయంతోనే తగ్గుతాయండి. కానీ రావాలి, ఇంకొక రకమైన భయం పెడదాం అంటున్నాను నేను. ఆ తుపాకీ బదులు లైసెన్స్డ్ తుపాకీ తీసి కాలుతాం కొడుకులని. ఇప్పుడు ఒక ఎస్పీ ఉన్నాడు అనుకో, రైట్స్ ఉంటాయి. నక్సల్స్ కాల్చిన దానికి ఎస్పీ కాల్చిన దానికి తేడా ఉంటుంది. నువ్వు ఎస్పీవై కాల్చని నేను అంటున్నా. ఆడపిల్లల మీద అత్యాచారించిన కొడుకులను ఎన్కౌంటరీ, 6 ఏళ్ళ అమ్మాయిని రేపు చేసిన చెయ్యి. చేస్తున్నారా సార్? అదే అంటున్నా, నిజాయితీ పరులంతా అడుగులలో పోయినరు, అవినీతి పరులంతా వ్యవస్థలకు వచ్చి కూర్చున్నారు. అచ్చా, ఇక్కడ అంతా వాళ్ళే ఉన్నారా? వాడు వీడికి ఎవడన్నా మిగిలిండు ఆడోకోడి ఈడోకోడిగా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి